జై శ్రీరామ్, జై గోమాత. కుల వివక్ష అంటే ఏమిటి? మనం ఇతరుల కులాన్ని విమర్శించమనా? కుల వివక్ష అంటే ఇతర మతాలని మనం ద్వేషించమనా? కాదు. మన కులాన్ని మనం అభిమానించుకోవాలి, మన కులాన్ని మనం రక్షించుకోవాలి, మన కులాన్ని మనం కాపాడుకోవాలి. నేను చెప్పేది అన్ని కులాలకేనండి, అన్ని కులాలకినే. మరి కులములో ఉంటూ కులదేవతను పూజించకుండా, కులదేవత ప్రసాదము స్వీకరించకుండా, కులదేవత ప్రసాదాన్ని ఆరగించకుండా చాలామంది ఈ మధ్యకాలంలో మతము మారిన మత ఛాందసవాదులు తయారయ్యారు. చివరికి ఈ మతము మారిన మత ఛాందసవాదులు ఏ విధంగా తయారయ్యారంటే తల్లిదండ్రులకు సైతం దహన సంస్కారాలు కూడా చేయడం లేదు. ఇది నేను చెప్పేది ప్రతి గ్రామంలో జరుగుతుంది. వీళ్ళు శుభకార్యాలకు వస్తారు, అశుభకార్యాలకు వస్తారు, కానీ మనం ఇచ్చే అంటే మన కులమే కదా, మరి మన కులము వాళ్ళు ఇచ్చే ప్రసాదం తినరు, మన కులము వాళ్ళు ఇచ్చే భోజనం చెయ్యరు, మన కులము వాళ్ళు చేసే అతిథి సత్కారాలు స్వీకరించరు. ఎందుకురా అని అడిగితే వాడు ఏం చెప్తాడు? మేము ఆడబెట్టలేం, మేము తినకూడదు, ఖచ్చితంగా చెప్తున్నారు వాళ్ళు. మరి అంటే మీ కులం వాడు కాదని వాడు ఒప్పుకుంటున్నాడు ఖచ్చితంగానే. దీని మీద ఏం చేయాలి? ప్రతి కులం వారుని ఒకసారి ఆలోచించాలి. కులములో ఉంటూ సర్టిఫికేట్లో కులం ఉంటుంది, సర్టిఫికేట్లో మతం ఉంటుంది, కానీ వీడు చేసే పని బయట మతం మారి మత ఛాందసవాదులుగా తయారవుతూ మన మతాన్ని విమర్శిస్తూ, మన ధర్మాన్ని అవమానిస్తూ, మన కులాన్ని ఉపేక్షిస్తూ తిరుగుతున్నాడు. ఇటువంటి వారిపై ప్రతి గ్రామంలో ప్రతి కుల సంఘ అభిమానులు, ప్రతి కుల సంఘ పెద్దలు, ప్రతి కుల సంఘ అభిమాన సంఘాలు తగు చర్యలు తీసుకునే విధంగా కృషి చేయాలి. వారిని తిరిగి ఆయా కులాల్లోకి మన కులాల్లోకి తిరిగి రప్పించుకోవాలి. అప్పటికీ మాట వినకపోతే, బాబు ఇతనికి మతం మారినాడు, అందుకని మతం మారాడు కాబట్టి ఇతనికి మతం మారిన ఏ మతం ఉందో ఆ మతమును సర్టిఫికేట్లో ధృవీకరించాలని తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ ఫిర్యాదు చేయాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉంటానండి.